వైసీపీ హయాంలో లెక్కర్ స్కామ్‌లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన వారందరి బెయిల్ పిటిషన్లు కూడా కోర్టు కొట్టివేయడంతో మరొకసారి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. పాపం వైసీపీ కూడా అరెస్ట్ అయ్యి చాలా రోజులైంది కాబట్టి ఈసారి అయినా బెయిల్ వస్తుందేమోనని చెప్పి చాలా మంది భావించారు. బట్ న్యాయస్థానం మాత్రం ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే వాళ్ళు కేసుని ప్రభావితం చేసే అవకాశం ఉంది. పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, గతంలో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఆ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే ఉద్దేశంతో బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ 19వ తారీఖు వరకు, అంటే దాదాపుగా మరొక 15 రోజుల పాటు అయితే ఆ రిమాండ్ని అయితే పొడిగించడం జరిగింది. ఇది ఒక రకంగా వైసీపీకి అతిపెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీలో కీలక నేతగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. సో మొత్తంగా అందరి పిటిషన్లను కొట్టివేయడంతో ఇప్పుడు మరికొంతకాలం పాటు వీళ్ళు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. మొత్తంగా వివిధ జైళ్ళు, అందరూ ఒక జైల్లో లేరు, వివిధ జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీలకి ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు అయితే ఉత్తర్వులు ఇచ్చింది. విజయవాడ జైల్లో ఉన్నటువంటి కీలక కింగ్ పిన్ గా చెప్పుకునేటువంటి రాజు కసిరెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బూనేటి చాణక్య, చెరుకూరి వెంకటేష్ నాయుడు, అనిల్ చోక్రా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్, జెస్సీ పాల్గట్ కుమార్ అలియాస్ రోణక్ కుమార్ ను కూడా రిమాండ్ పొడిగించారు. ఈ నెల వరకు 19 వరకు అయితే పొడిగించినట్లుగా ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే బెయిల్ పై ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ కుమార్లు కూడా వాయిదాకైతే హాజరయ్యారు. బట్ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాజంపేట వైసీపీ ఎంపీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అయితే హాజరు కాలేదు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆయన అయితే కోర్టుకైతే హాజరు కాలేదు. అలాగే మరొక నిందితుడు పైలా దిలీప్ హాజరు కాలేదు. దీనికి సంబంధించి వీళ్ళ సిట్ తరపున కూడా పిటిషన్ అయితే వేశారు, ఈ వ్యక్తి హాజరు కాలేదని. ఇదే సమయంలో ధనుంజయ రెడ్డి సిట్ అధికారులపై ఫిర్యాదు చేశారంట. వాస్తవానికి ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు బయట ఉన్నప్పటికీ, అంటే బెయిల్ మీద బయట ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అణువణువు కూడా పోలీసులు గమనిస్తూనే ఉంటారంటే ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, కేసుని ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందా అనేది పోలీసులు నిరంతరం డేకకళతో గమనిస్తూనే ఉంటారు. బెయిల్ మీద ఉన్నారు కదా, ఇక మనం టచ్ చేయకూడదని లేదు. ఎందుకంటే బయటికి వెళ్ళి కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేస్తే, సాక్ష్యాలు దొరకకుండా ఇది చేసే ప్రయత్నం చేస్తే కాబట్టి పోలీసులు కనిపెడతారు. ఇదే విషయం పాప ధనుంజయ రెడ్డికి నచ్చలేదంట. నేను ఎవరెవరినో వాయిదాలకు వచ్చినప్పుడో లేకపోతే విమానాశ్రయంలోనో ఎవరెవరెవరినో కలుస్తూ ఉంటానో దీన్ని పోలీసులు ఫోటోలు వీడియోల రూపంలో చిత్రీకరించి ఎవరెవరిని కలుస్తున్నావు, ఎందుకు కలుస్తున్నావు అని ఆరాధిస్తున్నారు. కాబట్టి ఇదేమి నాకు నచ్చలేదని చెప్పాడు. కోర్టు కూడా ఆశ్చర్యపోయింది ఇలా చెప్పడం వల్ల. ఎందుకని పోలీసుల బాధ్యత ఏంటి? ఒక వ్యక్తి ఎందుకంటే కేసు ఇంకా తేలలేదు కదా, పూర్తిగా ఏమి తేలలేదు కదా, ఇంకా ఇందులో అందరూ రిమాండ్లోనే ఉన్నారు కదా. బయటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు రాజకేశ్ రెడ్డితో పాటు కీలక కింగ్ పిన్లు అందరూ కూడా జైల్లోనే ఉన్నారు. సో కాబట్టి పోలీసులు వాళ్ళని గమనిస్తూ ఉంటారు. కోర్టుకి ఇలా చెప్పడం, పైగా కొంతమంది ఏమో ఆ ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలని చెప్పి మరికొంతమంది అడిగారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రం తన కుటుంబ సభ్యులతోనూ లాయర్లతోనూ మాట్లాడటానికి ఇచ్చే సమయం సరిపోదు. బేసిక్గా వాళ్ళకి ఒక సమయం గంట, అరగంట, 30 గంట కోర్టుకు హాజరైన సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి అనుమతి ఇవ్వాలని జడ్జిని అడుగుతారు. జడ్జి అరగంట, గంట టైం ఇస్తారు. ఇచ్చిన టైంలోనే తాను ఎవరినెవరిని కలవాలి, ఏమేమి మాట్లాడాలి, అన్ని పనులు కూడా చేసుకోవాలి. అలా కాకుండా ఏదో డే మొత్తం నాదేనన్నట్టుగా వాళ్ళు గంట సమయం ఇస్తే నేను 2-3 గంటలు చేస్తాడు. అదేమని ఎస్కార్ట్ సిబ్బంది లేదు సమయం అయిపోయింది వెళ్ళిపోవాలంటే వాళ్ళ మీద చిందులు దొక్కటం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే గతంలో రాజకీయాల్లో ఉండొచ్చారు కదా, సగ పలుకుపడి దర్పణాలు అన్ని అనుభవించి వచ్చారు కదా, కాబట్టి చిందులు దొక్కుతుంటారు. పోలీసులు ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తారు, ఎస్కార్ట్ అధికారులు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఈ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అవుతారు తప్ప చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టుగా చేయరు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అతను కుమారుడు కావచ్చు, వీళ్ళందరూ ఎందులో ఉన్నారు, లిక్కర్ స్కామ్లో ఉన్నారు. దీనికి తగ్గట్టుగా కీలక ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు ఉన్నాయి. దాంతో కోర్టు ఎందుకు బెయిల్ పిటిషన్ ఎందుకు రిజెక్ట్ చేసింది? కీలక ఆరోపణలు ఉన్నాయి, కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇప్పుడిప్పుడే కేసుకు సంబంధించిన పూర్తి కుప్పి కూడా లాగుతున్నారు. ఇదేమన్నా చిన్నదా? ఇదేదో అంతరంగాలు సీరియల్ లాగా ఇది సాగుతూనే ఉంటుంది. ఇక్కడ తీగలాగితే బొంబాయిలో కలుస్తుంది, అక్కడ తీగలాగితే ఎక్కడో బెంగళూరులో కలుస్తుంది, అక్కడ తీగలాగితే ఇంకా
దుబాయ్లోనో ఎక్కడో వదులుద్ది, అక్కడ తీగలాగితే ఎక్కడ అమెరికాలో వదులుద్ది. సో దీనికి ఏమైనా అద్దు పొద్దు ఉందా? అది విచారణ లాగే కొంది బయటకు వస్తానే ఉంది. ఎందుకంటే అసలు ఇండియాలో దీని రికార్డులే లేకుండా చేశారు కదా, ఎక్కడో దుబాయ్లో పెట్టారు దీని సెట్టింగ్ అంతా. సిస్టమ్లు కావచ్చు, అవి కావచ్చు, మొత్తం ఎక్కడ దుబాయ్లోనే పెట్టారు. వాళ్ళు ఇండియాలో దీని సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ డేటా కానీ ఏమి లేకుండా చేశారు. ఏదో పోలీసులు వాట్సాప్ నుంచి డిలీట్ చేసిన హిస్టరీ ఏదో కొద్దిగా రికవరీ చేసేదో కొన్ని సేకరించారు తప్ప ఎక్కడ దొరకనిచ్చారు వీళ్ళు. కాబట్టి ఇదేమి చిన్న చిత్తగా ఏదో జేబు దొంగతనంలో ఏదో పిట్ పాకెట్ అంటారు కదా, అలాంటి చిన్న కేసు కాదు కదా. మళ్ళీ వీళ్ళు బెయిల్ ఇవ్వాలని అడగటం కేసు విచారణలో ఉండగానే. అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో అసలు ఆధారాలు లేని కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇరికిస్తే ఆయనకి బెయిల్ ఇవ్వాలని చెప్పి కోర్టుకి వెళ్తే ఆయన మీద విమర్శలు చేయటం. మరి ఈ రోజు వీళ్ళు చేసేది ఏంటి? వారానికి ఒకసారి బెయిల్ అడగటం. ఇప్పుడు 19వ తారీఖు వరకు పొడిగించారు, మళ్ళీ 19వ తారీఖు మళ్ళీ బెయిల్ పిటిషన్ వేస్తారు. తర్వాత పొడిగిస్తుందా అనేది తర్వాత సంగతి. మళ్ళీ వారం 10 రోజులు పొడిగించింది అనుకోండి, మళ్ళీ బెయిల్ పిటిషన్. సో పిటిషన్ మీద పిటిషన్ వేస్తానే ఉంటారు. సాధారణంగా ఎవరైనా జైల్లో ఉన్నప్పుడు బయటికి రావడానికే చూస్తారు. కానీ ఎందుకు వీళ్ళని కోర్టు వదలట్లేదు? ఇన్ని నెలలు గడిచినా ఎందుకు వదలట్లేదు కోర్టు? ఎందుకంటే కేసు తీవ్రత డెప్త్ ఉంది. న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయాడు, దీంట్లో డెప్త్ ఉందని చెప్పి వాళ్ళు కూడా భావించారు. కాబట్టి ఈ కేసు విషయంలో ఇది అంత ఈజీగా లేదు. ఒక మిథున్ రెడ్డి మాత్రం బయట ఉన్నాడు కీలకమైన వ్యక్తుల్లో, ధనంజయ రెడ్డి ఒకటి బయట ఉన్నాడు కీలకమైన వ్యక్తుల్లో. సరే, వాళ్ళు అందరికంటే ముందు అరెస్ట్ అయ్యారు, తర్వాత ఇదయ్యారు. మిథున్ రెడ్డికి ఏమో ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని ఉపయోగించుకుని పార్లమెంట్ సమావేశంలో పొడిచేది లేదు, సచ్చేది లేదు, మాట్లాడేది లేదు. సరే, రాజకీయంగా వాళ్ళకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి అటు అడగడంలో తప్పు లేదు, కోర్టు యాక్సెప్ట్ చేసింది. మరి వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కావచ్చు, నేను నిర్దోషిగా బయట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇప్పుడు కొద్దిగా ఊపు తగ్గింది, కానీ మొదట్లో అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారి కోర్టు విచారణకు వచ్చినప్పుడు, రెండోసారి విచారణకు వచ్చినప్పుడు ఏదో శబదా చేసి మీసాలు తిప్పి మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను, నేను నిర్దోషిని, నన్ను ఇరికిస్తారా, సచ్చీయుడిగా బయటకు వస్తానని చెప్పి పాపం చిందులు దొక్కాడు. ఇప్పుడు అవేమీ లేవు, ఎందుకంటే కొద్దిగా సలబడినట్టుంది ఎవరు. అప్పట్లో అంటే మంచి వేడి మీద ఉన్నాడు కాబట్టి మీడియా కూడా న్యూస్ కవర్ అవ్వాలి కాబట్టి, అందులో ముఖ్యంగా సాక్షి లాంటి పేపర్లకు కవర్ అవ్వాలి కాబట్టి అప్పట్లో పాపం చిందులేసేవాడు. ఇప్పుడు అంతా ఏమీ లే, మౌనమే, అంతా తగ్గిపోయింది. పాపం వేడి అంతా కూడా తగ్గిపోయింది. ఏమన్నా చిన్న చిత్తకా స్కామా? అరే, ఈ సినిమాలు నిజంగానే ఇది సినిమా అవుద్ది. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ గ్యాంగులు పెట్టడం, ఒకరి నుంచి ఒకరికి డబ్బులు మారటం, అక్కడి నుంచి ఇంకో చోటకి మారటం, అంతిమంగానేమో కింగ్ పిన్ దగ్గరికి డబ్బులు చేరటం, తర్వాత వాటినేమో మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు చేయటం, వాటినే సిద్ధం సభలకు ఖర్చు చేయటం, వాటినే నియోజకవర్గాల్లో అభ్యర్థులకు పంపిణీ చేయటం. అరే, ఇదంతా ఒక సినిమా స్టోరీ కూడా ఇంత ఇదిగా ఉండదేమో. నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఎవరైనా, పాపం రామ్ గోపాల్ వర్మకి ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ కదా. గతంలో సినిమాలు తీసావు కదా, టీడీపీ మీద విమర్శిస్తూ సినిమా తీశాడు కదా. మరి దీని మీద ఓ సినిమా తీసి ఇది రియల్ స్టోరీ. ఇది గతంలో నువ్వంటే అన్ని కల్పితాలు కల్పించేయాలా. రామ్ గోపాల్ వర్మ ఓ ఈ స్టోరీ మీద సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ ఎక్కడ తీగలాగితే ఎక్కడో వదులుద్ది. అసలు ఈ కేసుతో సంబంధం లేదనుకున్న వాడు ఇందులో ప్రధాన నిందితులు అవుతాడు. బొట్లు పెట్టుకుని మేము సచివులుగా రాజకీయ నాయకులుగా చలామణి అయ్యే వాళ్ళే ఇందులో నిందితులుగా ఉంటారు. ఈ కథ మొత్తం రాజకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగితే దాన్ని వెనకుండా నడిపించిన వ్యక్తులు ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డి. కాకపోతే రాజకేశ్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ సలహాదారుడు, ఎంత దరిద్రమో చూడండి. ఈ లిక్కర్ స్కామ్ లో కీలకమైన వ్యక్తిని తీసుకొచ్చి సలహాదారుడుగా పెట్టుకుంటాడు. ఆ సలహాదారుడు రూపంలో ఉన్న వ్యక్తి ఏమో ఈ స్కామ్ మొత్తాన్ని నడుపుతాడు. తన కమిషన్లతోనేమో హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఆస్తులు కొనుక్కుంటాడు. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్యాంగ్ ఏం చేసింది? డబ్బులు తరలిస్తూ బోర్డర్లో దొరికిపోయింది. గతంలో ఆ డబ్బులు వదిలేసి మాకు సంబంధం లేదన్నారు. అప్పట్లోనే కూటమి నేతలు విమర్శించారు, ఇవన్నీ ఎన్నికల కోసం వీళ్ళు తరలిస్తున్న డబ్బులని. అప్పట్లో దాన్ని వదిలేశారు. తర్వాత ఏదో మాయ చేసి మరి ఆశీస్ అవ్వలేదు అనుకుంటా, దాదాపు నాకు కరెక్ట్ గా గుర్తులేదు, 2 కోట్ల 7 కోట్ల సమయంతో అమౌంట్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు చెక్ పోస్ట్ లో దొరికిన డబ్బును బయటకు తీసే ప్రయత్నం చేస్తే అక్కడ దొరికిపోయారు వీళ్ళు అడ్డంగా. కోర్టు కూడా అనుమానం వచ్చింది, ఎప్పుడో పోయిన డబ్బుకి ఇప్పుడు నా డబ్బు అని ఒక వ్యక్తి రావడం ఏంటి? సో అలా కూడా ఇలాన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్ని సింక్లు అయింది. సో ఏది ఏమైనా మొత్తంగా ఇలా బెయిల్ పిటిషన్లు మొత్తం కూడా ఆ కోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. కేసు కీలక సమయంలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే కేసుని ప్రభావితం చేసే అంశం ఉందని చెప్పి ఏదైతే పోలీసుల తరపు వాదనలు వినిపించారో దాంతో ఏకీభవించినటువంటి కోర్టు అయితే ప్రస్తుతానికి ఇలా బెయిల్ పిటిషన్ అన్ని కూడా కొట్టేసి 19 వరకు రిమాండ్ విధించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.